నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ కార్యాలయం వద్ద క్షుద్ర పూజల ఆనవాళ్లు ఉన్నాయి. రైతులు మా భూములు మేము సాగు చేసుకుంటామని ధర్నా. గ్రామంలో దివంగత రతన్ టాటా విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. స్థానిక కలెక్టరేట్ వద్ద 28వ రోజుకు చేరుకున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల నివేదిక సమ్మె. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పెదామీరం గ్రామంలో దివంగత రతన్ టాటా విగ్రహాన్ని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టాటా గ్రూప్ రతన్ టాటా హయాంలోనే 10,000 కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యంగా అవతరించింది. టాటా గ్రూప్ ను సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకు తీసుకెళ్లారు. లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు 50 స్టార్టప్లలో పెట్టుబడి పెట్టారు. తన సమర్థ నాయకత్వంలో ఆయన టాటా మోటార్స్, టాటా స్టీల్, TCS, టాటా పవర్, టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్, టాటా టెలి సర్వీసెస్ సంస్థలను అగ్రశ్రేణి సంస్థలుగా తీర్చిదిద్దారు. TCS ను దేశంలో 1,000 కోట్ల డాలర్ల వార్షిక ఆదాయ మైలురాయి దాచిన తొలి భారత ఐటీ కంపెనీగా నిలిపారు. ఇండికా కార్ను దేశీయంగా అభివృద్ధి చేయడం ద్వారా భారత ఆటోమొబైల్ కంపెనీలకు సొంతంగా కార్లను అభివృద్ధి చేసే సత్తా లేదన్న వాదానికి ఆయన తెరదించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలంలోని గామాలపాడు గ్రామంలో గల మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ కార్యాలయం వద్ద క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. రైతులు తమ భూములు మేము సాగు చేసుకుంటామని ధర్నా చేసిన 2 రోజుల తర్వాత ముగ్గుతో మనిషి పోలిన పెద్ద బొమ్మ వేసి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఉన్నాయి. రైతులను భయభ్రాంతులకు గురి చేయడం కోసం ఫ్యాక్టరీ యాజమాన్యం ఇలా చేసిందని రైతులు వాపోతున్నారు. అధికారులు స్పందించి ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం గుంపుగట్టు రామన్పాడు పంప్ హౌస్ పక్కన గల కెనాల్లో గుర్తు తెలియని వ్యక్తులు వేసిన చేపల వలలో 8 అడుగుల 11 కేజీల బరువు గల కొండ చిలువ వలలో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న కొండ చిలువను చూసిన రమేష్ సాగర్ స్నేక్స్ సొసైటీ వ్యవస్థాపకులు చీర్ల కృష్ణసాగర్ కి సమాచారం ఇవ్వగా వెంటనే రామన్పాడు పంప్ హౌస్ దగ్గరకు చేరుకుని వలలో చిక్కుకున్న కొండ చిలువను బయటకు లాగి బిగ్గరగా చుట్టుకుని తగ్గి వైర్లను బ్లేడు సహాయంతో కట్ చేసి సురక్షితంగా బంధించారు. అనంతరం కృష్ణసాగర్ మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు అడవి పందులు, కొండ చిలువలకు, ఇతరత్ర అడవి జంతువులకు వలలు, కరెంటు తీగలు పెట్టడం వల్ల ఎన్నో రకాలైన అడవి జంతువులతో పాటు మనుషులు కూడా కరెంటు షాక్ తగిలి చనిపోతున్నారు. కాబట్టి రైతులు సాంకేతికతను ఉపయోగించుకుని రసాయనిక మందులు పిచికారీ చేయడం వలన అడవి పందుల బెడద నుంచి పంటలను రక్షించుకోవచ్చని కృష్ణసాగర్ తెలిపారు. అనంతరం బంధించిన కొండ చిలువను ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. కార్యక్రమంలో గోపాల్ యాదవ్, హుదూద్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కృష్ణసాగర్ అండి. నేను ట్రాఫిక్లో పనిచేస్తూ ఉంటాను. మనకు గుంపుగట్టు దగ్గర ఉండేటువంటి రామన్పాడు వాటర్ లైన్ పక్కన ఒక కాలువలో కొండ చిలువ వలలో చిక్కుందని చెప్పేసి స్థానికంగా ఉండేటువంటి రమేష్ సమాచారం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి ఒక 8 అడుగుల కొండ చిలువనైతే ఆ చేపల వలలో నుంచి సురక్షితంగా కాపాడడం జరిగింది. ఈ కాపాడినటువంటి కొండ చిలువను ఫారెస్ట్ అధికారుల సూచన మేరకు అడవి ప్రాంతంలో వదిలేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఎవరు కూడా పాములను చంపొద్దండి, వాటికి హామ్ చేయొద్దండి. అవి కూడా ఈ భూభాగంలో బతికే హక్కు వాటికి ఉంది కాబట్టి ఆ హక్కును మనం అందరం కూడా వాటికి హక్కు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. నా పేరు రమేష్.
ఇక్కడ గుంపుగట్ట క్రేసర్ కాడ కొండచిలో కానీ వస్తే సాగర్ సార్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వచ్చి కాపాడి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మెయిన్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నాయకత్వంలో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో రైతు భరోసా 15,000, రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు పూర్తి స్థాయిలో అమలు చేయాలంటూ రైతులు బీఆర్ఎస్ నాయకులు ప్లకార్డులు చేతబూని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ పెద్దబోయిన మల్లేశ్వరరావు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కాటంనేని వెంకటేశ్వరరావు, మండల యూత్ అధ్యక్షులు పెడకండి రామకృష్ణ, సీనియర్ నాయకులు కొత్తపల్లి వెంకటేశ్వర్లు, మేకల కృష్ణ, మజ్జ హనుమంతరావు, కొరకపు ప్రసాద్, సరాబు వెంకటేశ్వరరావు, గంగవరపు వెంకటేశ్వరరావు, అంకిరెడ్డి వెంకటరెడ్డి, నందిగాం ప్రసాద్, కువారపు విజయారావు, మోదుకు వీరయ్య, ఏఎంసీ మాజీ డైరెక్టర్లు కట్ట అర్లప్ప, కొంగల లహం, దార్ల నరసింహారావు పలువురు పాల్గొన్నారు. ఈరోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మరియు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారి ఆదేశానుసారం ఈరోజు రైతుల గురించి ధర్నా చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం రైతులకు చేసింది ఏమీ లేదు, రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని మన కేసీఆర్ గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు. మరి రైతుల కోసం అనేక పథకాలు తీసుకొచ్చారు, అమలు చేశారు. మరి 6 గ్యారెంటీలు ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? అరకొర చేసింది తప్ప 6 గ్యారెంటీలు ఏదీ చేయలేదు. రైతులకి 2 లక్షల రుణమాఫీ 40% లోపులోనే మొత్తం చేయడం జరిగింది. మిగతా 60% ఎప్పుడు చేస్తారు? కాలయాపన చేస్తూ వస్తున్నారు. మరి అలాగే 15,000 ఇస్తానన్న ఈ ప్రభుత్వం రైతు బంధు భరోసాకి మరి 12,000 అనేది కాలయాపన చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఎంత కాలయాపన తప్ప ఇదేమి ఇచ్చే ప్రభుత్వం ఏమీ కాదనిపిస్తుంది. ఏది ఏమైనా కానీ మహిళలకు ఇచ్చే 2,500 రూపాయలు కానివ్వండి, మరియు తులం బంగారం కానివ్వండి, అనేక పథకాలు అనేది మరుగున పడుతూనే ఉన్నాయి. మరి అంతకుముందు 10 సంవత్సరాల్లో మన కేసీఆర్ గారు నడిపిన 4 లక్షల అప్పు చేస్తే 4 లక్షల కోట్ల అప్పులు చేస్తే మరి ఈ సంవత్సర కాలంలో ఈ 13 నెలల కాలంలో 1,39,000 అప్పు చేసి గవర్నమెంట్ మరి ఏం చేస్తుంది? ఒక అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. మరి ఏం చేస్తుంది? ఈ నిధులు మొత్తం ఎటుపోతున్నాయి? రైతులకు ఒరిగింది ఏమిటి? రైతులకు కొంత శాతం ఒడ్లు మొత్తం అమ్ముకున్న తర్వాత, పచ్చొడ్లు అమ్ముకున్న తర్వాత మరి బోనస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ బోనస్ కూడా అందరికీ అందలేదు. మరి ఇలాంటి కాలయాపన చేస్తున్న మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే స్థానిక సంస్థల్లో ఈ రైతులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి బుద్ధి చెప్తారని మరి చెప్తూ మరి కేసీఆర్ గారు తీసుకొచ్చిన అనేక పథకాలను మనం విస్మరించి మరి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. మరి ప్రజలే ఆలోచించి వచ్చే ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల్లో రైతులేమి, ప్రజలేమి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని నిర్ణయించుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను లక్ష్మీ రఘుని మాట్లాడుతున్నాను. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు ఇప్పుడే మన అజయ్ గారు చెప్పినట్టుగా పేరుకి 6 పథకాలని చెప్పారు. అవన్నీ కలిపి 420, 420 గాడు 420 అని చూపిస్తున్నారు. ఈ 420 కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఆ ఒక్క హామీలు కూడా ఇప్పటి వరకు పూర్తిగా అమలు చేసింది లేదు. తీసుకున్న అన్నీ కూడా అందులో సగం కాదు కదా, 10వ వంతు కూడా ఇంతవరకు మొదలు పెట్టలేదు. ఆ మిగతా 10వ వంతులో కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా సగం మందికి కాదు 1/4 ఇచ్చారు. 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు. అదే మనం పూర్తిగా ఇస్తే కనీసం 65,000 కోట్ల రూపాయలు అయ్యేదాన్ని అందరినీ కూడా తగ్గించి ఏదో ఒక పేరు మీద తగ్గించి మరి ఆ విధంగా రైతులు మోసం చేయడం జరిగింది. మరి మొన్న ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు కూడా దాదాపు పచ్చొట్లు చాలామంది అమ్ముకున్న తర్వాత ఈ ప్రొక్యూర్మెంట్ చేసి అందరికీ ఇంకా కొంతమందికి అయితే ఆ తీసుకున్న బస్తాలకు డబ్బులు కూడా ఇంకా రాలేదు. ఇంకా బోనస్ అనేది చాలా తక్కువ మందికి వచ్చింది మొదట్లో. ఇదంతే, ఇంతవరకు మళ్ళీ బోనస్ కూడా వేయలేదు. అదేవిధంగా మిగతా ఏ పథకం తీసుకున్నా కూడా రైతుల్ని, ప్రజల్ని మోసం చేసే విధంగా ఇందాక వారు అన్నట్టుగా మనం ఎట్టాకు గెలము కాకపోతే ఒక రాయి చూద్దాం అన్నట్టుగా నోటికొచ్చిన వాగ్దానాలు చేసి ఈ రోజున ఒక్కటి కూడా సంపూర్ణంగా చేయలేని పరిస్థితిలో ఉన్న ఈ గవర్నమెంట్
రైతుల విషయంలో కానీ మిగతా అందరి విషయంలో కూడా వాళ్ళు చేసే పనులు ఏది కూడా సక్రమంగా చేయకపోవటం వల్ల అభివృద్ధి పోతుంది, సంక్షేమ పథకాలన్నీ కూడా మూలపడిపోయే పరిస్థితి. రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి పిలుపు మేరకు సండ్ర వెంకటయ్య గారి ఆదేశానుసారం కల్లూరు మండలంలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్రం అంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని పూర్తిగా అమలు చేయకుండా ఆ రోజు మాట్లాడిన మాటలన్నీ ఈరోజు దాన్ని అబద్ధం చేస్తూ అన్నీ ప్రతిదీ తగ్గిస్తూ వస్తూ రైతుల రుణమాఫీ కనీసం ఒక్కొక్క గ్రామంలో 30-40% కూడా కానీ గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి ఏ ఒక్క గ్రామం చెప్పమన్నా ప్రతి గ్రామంలో కూడా 50% లోపే రుణమాఫీలైన రైతులు ఉన్నారు. అలాగే రైతు భరోసా కూడా ఆ రోజు కేసీఆర్ గారు 10,000 ఇస్తాడు, మేము 15,000 ఇస్తామని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కానీ ఈ రోజు ఉన్న కాంగ్రెస్ మంత్రులు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఆ రోజు వచ్చిన మీటింగుల్లో చెప్పిన దానికి బదులుగా ఈరోజు మళ్ళీ 1 సంవత్సరం పొడుగుతా రైతు బంధు ఎగ్గొట్టి కూడా ఈరోజు రైతు భరోసా 12,000 ఇస్తాం, అది జనవరి వాళ్ళు ఇస్తాం, వచ్చే నెల లాస్ట్ అన్నారు, ఆ నెల లాస్ట్ అన్నారు, ఈ నెల లాస్ట్ అన్నారు, మొన్న సంక్రాంతి పండుగ అన్నారు, ఇప్పుడు జనవరి మళ్ళీ 26 నుంచి స్టార్ట్ చేస్తాం అంటున్నారు. ఇచ్చిన 6 హామీల్లో ఉన్న 420 హామీస్ కూడా ఒక్కటి కూడా అమలు చేయలే. ఈరోజు పూర్తిగా అమలు చేసే ఒక్క బస్సులో లేడీస్ ప్రయాణం తప్ప ఏ హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా ఈరోజు రైతుల్ని దారుణంగా మోసం చేస్తూ కొంతమంది రైతులే కారని మళ్ళీ ఈరోజు మాట్లాడేదాన్ని బట్టి 12,000 ఇస్తామని 6,000 ఇస్తామని ఇలా రకరకాలుగా అబద్ధాలు ఆడుకుంటూ పోతూ ఆ రోజు చెప్పిన వాటిని అన్నింటినీ ఈరోజు విస్మరిస్తూ ప్రజలతో పాటు రైతులతో పాటు రాష్ట్ర ప్రజానేకాన్ని మొత్తాన్ని ఈ ఆడవాళ్ళకి పెన్షన్ ఇస్తున్నదానికి కానీ లేకపోతే 2,000 4,000 చేస్తాను, 3,000 4,000 చేస్తున్న దానికి కానీ 4,000 6,000 చేస్తున్న కానీ వాళ్ళ హామీలు ఆ రోజు ఉన్న పరిస్థితిని చూసి ఓట్లేసిన రైతాంగం కానీ ఓట్లేసిన సామాన్య జనాలు కానీ ఈరోజు ఆ గవర్నమెంట్ మీద ఆశపడి ఇన్ని ఇస్తుండు అన్న ఉద్దేశంతో ఓట్లేస్తే ఈరోజు అందరినీ నట్టేట ముంచి రైతాంగాన్ని మరీ దారుణంగా ఈ పరిస్థితి తీసుకొచ్చి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక కలెక్టరేట్ వద్ద 28వ రోజుకు చేరుకున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఉద్యోగులు అరుణ, శారద, అనుషాలు మాట్లాడుతూ గత 28 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్నామని, సీఎం రేవంత్ రెడ్డి గతంలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, కుటుంబాలకు దూరంగా అష్టకష్టాలతో ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తున్నామని, గత 2 రోజుల క్రితం రెగ్యులర్ చేయడం కుదరదని, న్యాయపరమైన చిక్కులు ఉంటాయని చెప్పడం జరిగిందని, అలా కుదరని పక్షంలో పే స్కేల్ ఇవ్వాలని, మేము కూడా అన్ని అర్హతలు ఉండి అన్ని పరీక్షలు రాసి ఉద్యోగం సాధించామని అన్నారు. ఈ కార్యక్రమంలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షురాలు శృతిక, ప్రధాన కార్యదర్శి తుకారం, కోశాధికారి నాగేష్, అధికార ప్రతినిధి పవన్, మోహన్, సంతోష్ కుమార్, ఆనంద్, మంజు భార్గవి, మీనా, నలంద, రమణ తదితర సమగ్ర శిక్ష ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉద్యోగస్తుల నిరవధిక సమ్మె కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ టెంట్ కింద వివిధ విభాగాల వాళ్ళు ఉన్నారు. జిల్లా స్థాయికి వచ్చి డిపిఓ వాళ్ళు, మండల స్థాయిలో ఎంఆర్సీ వాళ్ళు, పాఠశాల స్థాయిలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం స్టాఫ్ అంతా కూడా 28వ రోజు నిరవధిక సమ్మెలో శాంతియుతంగా సమ్మె అనేది కొనసాగుతూ ఉన్నది. ఇక్కడ మా ప్రధానమైన డిమాండ్ ఏంటి అంటే రెగ్యులరైజేషన్. ఇంతకుముందు చర్చలు జరిగినప్పుడు మొన్న ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు రెగ్యులరైజ్ చేయడము అనేది పాసిబుల్ కాదు అని చెప్పారు. దానికి మేము ఎంతో నిరాశకు గురయ్యాము. కనీసం రెగ్యులరైజేషన్ అనేది చేయడం పాసిబుల్ కానప్పుడు మా నెక్స్ట్ డిమాండ్ ఏంటంటే పే స్కేల్ అనేది ఇవ్వమని అడుగుతున్నాము. ఆ పే స్కేల్ అనేది కూడా ఎప్పటి వరకు ఇస్తారు అనేది పత్రికాముఖంగా చెప్పాలి అన్నది మా విన్నపం. ప్రస్తుతం మా డిమాండ్స్ ఏంటి అని అంటే మొట్టమొదటిగా రెగ్యులరైజేషన్ లేదా అప్పటి వరకు పే స్కేల్ అనేది మంజూరు చేయాలి. ప్రతి ఒక్క సమగ్ర శిక్ష ఉద్యోగిని రెగ్యులరైజేషన్ అనేది చేయాలి. జీవిత బీమా అనేది ఇవ్వాలి. ఎవరైతే ఉద్యోగం నుంచి 61 సంవత్సరాల నుంచి రిటైర్ అయ్యారో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది ఇవ్వమన్నాము. ఇక్కడ ఉన్న జిల్లా తరపున
29వ రోజు నిరవధిక సమ్మె కొనసాగించడం జరుగుతుంది. ఇది సమగ్ర శిక్ష ఉద్యోగుల పోరుబాటగా మేము గుర్తించుతున్నాము. ఎందుకంటే మాకు హామీని ఇచ్చి కూడా సంవత్సరం గడిచినా కానీ ఇంతవరకు నెరవేర్చలేడు కాబట్టి మేము రోడ్డు మీదకి రావడం జరిగింది. దీంట్లో అన్ని వింగుల నుండి సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొంటున్నారు. ప్రభుత్వానికి అసలు ఎట్లా రిపోర్ట్ వెళ్తుందో ఏం కథ అనేది మాకు తెలియడం లేదు. కానీ సమ్మెలో కొంతమంది ఉంటున్నారు, లేదు అన్న రిపోర్ట్స్ డిఓలు రాంగ్ రిపోర్ట్ ఇవ్వడం వల్ల మాకు కొంచెం లేటు జరుగుతుందని మాకు తెలియడం జరిగింది. ఇక్కడ ప్రతి వింగ్ నుండి ఎస్ఐసి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, నిలబెట్టుకున్న తర్వాతనే మేము ఈ సమ్మెను చేస్తామని మా సమగ్ర శిక్ష ఉద్యోగుల తరఫున కోరుతున్నాం. ఉద్యోగులము గత 28 రోజులుగా మేము ఈ సమ్మె కొనసాగిస్తున్నాము. అసలు మేము పడే స్కూల్లో బాధలు ఏంటో సార్ మాకు ఎందుకు స్పందించట్లేదో మాకు అర్థం కావట్లేదు. మేము మేము యాజ్ ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నాను కేజీబీ స్కూల్లో. నేను మా చిన్న పాప 6 months నుంచి చేస్తున్నాను సార్. ఆ చిన్న 6 పాపని కూడా స్కూల్లో వదిలిపెట్టి మా పిల్లల్ని వదిలిపెట్టి అందులో ఉన్న పిల్లలు మా పిల్లలని భావించి ఆ పిల్లలు ఎంత సిక్ అయినా కూడా పాలిచ్చే పాపను వదిలేసి మరి ఆ పిల్లల్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాం సార్. మార్నింగ్ 3 o'clockకి పాప సిక్ అయితే అమ్మాయి సిక్ అయితే తీసుకొని వెళ్ళి నైట్ 8 o'clockకి వచ్చిన రోజులు ఉన్నాయి సార్. మా వద్ద మీకు ఎందుకు అనిపించట్లేదు సార్? మాకైతే అసలు అర్థం కావట్లేదు. మీ ఇంట్లో కూడా ఎవరికైనా ఇలా అయితే మీరైనా పట్టించుకుంటారో లేదో మాకు తెలియదు, కానీ మా స్కూల్ పిల్లలు మాత్రం మేము మా పిల్లలాగా భావించి చూస్తున్నాం సార్. సో మా బాధలు ఏంటో మేము అర్థం చేసుకొని స్పందించాలని, మా డిమాండ్స్ నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం సార్. ఒక నిన్నగాక మొన్న హార్ట్ పేషెంట్ ఆసుపత్రిలో పాలవుతుంది, అయినా గుర్తించట్లేదు. ఇంకా ఎంతమంది ఇంకా చావులను కోరుకుంటుందా ప్రభుత్వం? ఇంకా చావులను కోరుకుంటుందా? ఎందుకు ఇలా చేస్తుంది? ఇంకా దయచేసి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి సర్వశిక్ష అభియాన్లో చేసే ప్రతి ఒక్కరిని మా ఫ్యామిలీని గుర్తింపజేయండి. సర్వశిక్ష అభియాన్ ఫ్యామిలీని గుర్తించాలని నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. కనీసం ప్రభుత్వం కరుణించట్లేదు. గత ప్రభుత్వం కరుణించలేదని కనీసం ఈ ప్రభుత్వాన్ని మేమందరము గెలిపించుకున్నాం. అయినా కూడా ప్రభుత్వం మమ్మల్ని ఎలాంటి చర్చలకు పిలిపిస్తుంది. గత 3 సార్లు ఇప్పటికే చర్చలకు పిలిపించి కూడా విఫలం చేస్తుంది. మేము ఎంతో ఆశలతో ఎదురు చూస్తున్నాం, బిక్కుమంటూ ఇక్కడ ఎదురు చూస్తున్నాము. ఈ రోజు కాకపోయినా రేపైనా ఈరోజు అనుకుంటూ ఎదురు చూసిన రోజులున్నాయి. ప్రొద్దున వస్తే కాళ్ళ నొప్పులతోటి పేషెంట్లు, బీపీ షుగర్ పేషెంట్లు ఉన్నా కూడా ఎదుర్కొని మనకి ఏదైనా రెగ్యులరైజ్ అవుతుంది, మన ఫ్యామిలీని మనము పోషించుకుంటాము. గవర్నమెంట్ జాబుల కోసము పోరాడి అల్లిసిపోయి ఇంకా ఇప్పటికీ ఏజ్ బార్లు అయిపోతున్నాయి. ఈ సర్వశిక్ష అభియాన్లో ప్రతి ఒక్కరికి ఇంకా పోరాడేది లేదు. జాబ్లని కొట్టుకునే సమస్యలు కూడా పోయాయి. కాబట్టి ఇదైనా రెగ్యులరైజ్ అవుతుంది అనేసి కొన్ని ఆశలతో ఎదురు చూస్తున్నారు ఇన్ని కుటుంబాలు. దయచేసి గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి ప్రతి ఒక్కరిని గుర్తించి రెగ్యులరైజ్ చేయాలని, అలాగే గుర్తింపు హెల్త్ బీమా హెల్త్ కార్డ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే యాజ్ ఏఎన్ఎంగా నేను ఎన్ని కష్టాలు అనుభవించినో నాకు తెలుసు. గత 13 ఏళ్ళ నుండి పాఠశాలలో నా చిన్న బిడ్డ ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా నైట్ డ్యూటీలు 24 అవర్స్ పక్కన పెడితే 36 hours చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి ఇంటికి ఇప్పుడే వెళ్ళొస్తాను అన్నా కూడా మళ్ళీ ఒక అమ్మాయి సిక్ అయింది అంటే వెంటనే మా పాపకి ఇంట్లో బాగా లేకపోయినా కూడా ఎదుటి పాప, ఎందుకంటే ప్రభుత్వము మనము ఒక ఉద్యోగం చేస్తున్నాం, దానికి మనం న్యాయం చేయాలి అనే భావనతోటి ఇంట్లో ఉన్న పిల్లల్ని వదిలేసి మా ఇంట్లో ఫ్యామిలీకి వదిలేసి కూడా స్కూలుకు వెళ్ళిన రోజులు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ అసలు ఒక అమ్మాయికి ఏమన్నా అయితే మా కుటుంబం కేజీబీవి కుటుంబం. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్గటూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు మధు కుమార్తె జన్మదిన వేడుకకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. వెలటూరు గ్రామంలోని మధు నివాసనందే ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకకు మాజీ మంత్రి హాజరై చిన్నారి లియాను ఆశీర్వదించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి, మండల అధ్యక్షుడు వేణు యాదవ్, మాజీ రైతు బంధు మండల అధ్యక్షుడు రాజా ప్రకాష్ రెడ్డి, సీనియర్ నాయకులు చిత్తూరు కృష్ణారెడ్డి, గొంది భాస్కర్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు సురేష్ కుమార్, అంజీ, న్యాయవాది వినోద్ కుమార్, సర్వేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఓకే రెడీ సార్. సార్ ఇటు సార్ చూడాలి లాస్ట్. సార్ ఇక్కడ చూడండి సార్ ఒకసారి. సార్ ఇటు చూడండి అనే కెమెరా సార్ చూడండి ప్లీజ్. రెడీ అన్న ఫోన్ సార్. సార్ ఒక్క నిమిషం. ఓకే సార్ థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరు గ్రామంలో మాజీ సర్పంచ్ ఏనుగు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మల్లన్న జాతర శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులందరూ భక్తితో బోనాలు సమర్పించారు. అనంతరం అన్నదానం చేసి గ్రామస్తులందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నామని వారు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ కార్యాలయం వద్ద క్షుద్ర పూజల ఆనవాళ్లు ఉన్నాయి. రైతులు మా భూములు మేము సాగు చేసుకుంటామని ధర్నా. గ్రామంలో దివంగత రతన్ టాటా విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. స్థానిక కలెక్టరేట్ వద్ద 28వ రోజుకు చేరుకున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల నివేదిక సమ్మె. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ వి ఫైవ్ న్యూస్.